which is a very complex and very worthy question to be answered. ఇది ఒక సంక్లిష్టమైన, విలువైన ప్రశ్న. జీవితంలో కెరియర్ ఆధ్యాత్మికతను సమగ్రపరచటం ఎలా? దీన్నే పలు రకాలుగా కూడా ప్రశ్నించుకోవచ్చు. నా కుటుంబ జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని సమన్వయపరచటం ఎలా? నా వ్యాపార జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని సమ్మిళితం చేసుకోవడం ఎలా? నా ప్రేమని, ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా సమగ్రపరచుకోవాలి? ఆధ్యాత్మికత ప్రతి విషయంలోనూ ఉంటుంది. అయితే దాన్ని ప్రతి దానిలోనూ సమ్మిళితం చేసుకోవడం ఎలా? ఆధ్యాత్మికత అనే పదానికి ఉత్సాహం, ధైర్యం, ఆసక్తి అని అర్థం. మీరు చేసే ప్రతి పనిని ఉత్సాహంగా చేస్తున్నారా? మీరు విద్యార్థులైతే కొత్త విషయాలను నేర్చుకోవాలన్న ఆసక్తి, ధైర్యం మీలో ఉందా? మీరు ప్రేమికులైతే మీరు ప్రేమించే వ్యక్తిని సంతోషంగా, శాంతిగా ఉంచాలని మీరు భావిస్తున్నారా? లేదా ఇతరుల నుండి లాభాన్ని పొందాలని ఆశిస్తున్నారా? వ్యాపార ప్రపంచంలో కూడా మీరు చేసే ప్రతి పని ఆసక్తిగా చేస్తున్నారా? Honesty, truthfulness, all these are interwoven with spirituality. Imagine a person who has become so greedy. నిజాయితీ, సత్యసంధత ఇవన్నీ కూడా ఆధ్యాత్మికతతో ముడిపడి ఉన్నవే. ఒక వ్యక్తి అత్యాశపరుడిగా, హింసాత్మకంగా మారాడు అనుకోండి. అటువంటి హింసాత్మక వాతావరణంలో అభివృద్ధి ఎలా సాధ్యం? Gita also says one thing. సామరస్యం, శాంతి లేని చోట సంతోషంగా ఉండటం సాధ్యపడదని గీతలో కూడా చెప్పబడింది. Happiness is a dream of every soul. క్రిస్టియన్, యూదు, ముస్లిం, హిందువు ఎవరైనా కానీ సంతోషంగా ఉండాలనేది ప్రతి ఆత్మ యొక్క స్వప్నం. చిన్న కీటకమైనా, గాడిద వంటి జంతువు అయినా కొంత స్థాయిలో సంతోషాన్ని, సౌకర్యాన్ని కోరుకుంటుంది. వ్యక్తిగతంగా మీరు శాంతిగా ఉండగలిగితే అదే సంతోషానికి మూలం. మీలో కనుక సామరస్యత, శాంతి లోపించినట్లయితే మీరు ఎన్నటికీ సంతోషంగా ఉండలేరు.